తెలంగాణ మహాకుంభమేళ మరవాలన్నా మరపురాదమ్మన మనసుల సమ్మక్క సారాలమ్మ మీ పాదాలకు దండాలమ్మా మీ పాదాలకు దండాలమ్మా. ప్రస్తుతం మనమైతే మేడారం సమ్మక్క జాతరకి సంబంధించినటువంటి మ్యూజియంలో అయితే ఉన్నాము. మరి మ్యూజియంలో మనం చూసినట్టయితే వీక్షకులని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి విగ్రహాలను కూడా మనం చూస్తున్నాం. ఏదైతే చరిత్ర ఏం చెప్తోంది, సమ్మక్క సారక్క జాతర ఎట్లా ప్రారంభమైంది, సమ్మక్క గురించి కావచ్చు, సారక్క గురించి కావచ్చు, చరిత్రలో మనకి ఎటువంటి కథనాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రేక్షకులకి క్లియర్గా చెప్పే విధంగా కూడా ఇక్కడ స్టాచ్యూస్ రూపంలో ఇక్కడ నెలకొల్పడం అయితే జరిగింది. మనం ముందుగా చూసినట్టయితే పూర్వం కాకతీయ రాజులు వేటకి అడవిలో వేట కోసం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప కనిపిస్తోంది. ఆ పాపని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఉయ్యాలలో వేసి పెంచుతారు. దానికి సంబంధించినటువంటి చిత్రాన్ని మాత్రం మనం చూస్తున్నాం. దానికే సమ్మక్కగా పేరు పెంచుతారు. ఏదంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వనదేవతలే వారిని కాపాడడానికి వచ్చారు అనే పాయింట్ని బేస్ చేసుకొని కూడా కాకతీయ రాజులు ఎవరైతే ఆ శిశువు ఉంటుందో తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు, సమ్మక్క అని కూడా నామకరణం చేసి ఉంటుంది అన్నట్టు తెలియజేస్తూ కూడా ఒక పిక్చర్ అయితే మనం ఫస్ట్లో చూస్తున్నాం. జాతరలో మరి రెండవ స్థానాన్ని మనం చూసినట్టయితే ఏదైతే అడవిలో దొరికినటువంటి ఆ శిశువుని రాజులు తమ ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. మరి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఆ శిశువుని కూడా పెంచి పెద్ద చేసే క్రమంలో కూడా సమ్మక్క ఎంతో అల్లరి చేసేది, ఎంతో గారాభంగా పెరిగింది అని తెలియజేసేటటువంటి ఒక చిత్రం కూడా మనం చూస్తున్నాము. తల్లిదండ్రులు ఆమెను మందలించేవారు కాదు అంటే ఆమె ఎంత ప్రేమగా చూసుకునేవారు, ఎలా పెంచుకున్నారు అని తెలిపే ఒకటువంటి చిత్రం కూడా మనకి సెకండ్ ప్లేస్లో అయితే చూస్తున్నాము. అడవిలో దొరికినటువంటి ఆ చిన్నారిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి కొన్ని దృశ్యాలు మాత్రము ఎంతో ఆకర్షిస్తున్నాయనే చెప్పొచ్చు. అడవిలో దొరికినటువంటి ఆ చిన్నారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి రాజులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి విషయాన్ని కూడా మనం రెండో ఘట్టంలో చూసాం. అంటే మూడో చిత్రం మనం చూద్దాము. ఎప్పుడైతే సమ్మక్క పెద్దగా అయిందో, పెళ్లి వయసుకు వచ్చిందో, యుక్త వయసుకు వచ్చిన వెంటనే పడిగిద్దరాజు అనే యువకుడితో వివాహం నిశ్చయించడం జరిగింది అంటూ కూడా ఒక పిక్చర్ అయితే ఇక్కడ చూస్తున్నాము. అంటే ఆమెకి పడిగిద్దరాజు అనే యువకుడితో ఘనంగా పెళ్లి చేయడం జరిగింది అని తెలిపే విధంగా కూడా మూడవ ఘట్టంలో ఉన్నటువంటి చిత్రం కూడా ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకి సంబంధించిన మ్యూజియంలో కూడా మనకి చిత్రాలతో చరిత్ర తెలిసే విధంగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఇది మూడవ ఘట్టంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకి సంబంధించినటువంటి నాలుగో ఘట్టం, అంటే సమ్మక్క ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, పడిగిద్దరాజు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది అని చూస్తున్నాము. మరి నాలుగవ స్థానంలో నాలుగో ఘట్టంలో మనం చూసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏదైతే పెళ్లి సమయంలో కూడా ఒక వ్యక్తి పాము కాటికి గురయ్యాడని తెలిసి పెళ్లి మండపం నుంచి వెళ్ళి ఆయనకి మందు ఇచ్చి కూడా సమ్మక్క కాపాడింది అన్నట్టుగా కూడా చరిత్ర మనకి చెప్తున్నట్టుగా చూస్తున్నాము. ఇప్పుడు మనమైతే మ్యూజియంకి సంబంధించి సమ్మక్క సారక్క జాతర చరిత్రకు సంబంధించి చరిత్ర ఏం చెప్తుంది, సమ్మక్క ఎలా జన్మించింది, ఆదివాసులు ఎందుకు సమ్మక్క సారక్కని తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు అనే విషయాన్ని చూస్తున్న నేపథ్యంలో సమ్మక్క తన పెళ్ళప్పుడు కూడా ఒక వ్యక్తి పాము కాటుకు గురైతే వెళ్ళి తనని కాపాడే ప్రయత్నం చేసింది అని కూడా మనకి చరిత్ర చెప్తుంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం ఐదవ ఘట్టం చూసుకున్నట్లయితే సమ్మక్క ఎంతో తమ ప్రజలకి సేవ చేసేది, కోయ జాతికి సంబంధించినటువంటి ప్రజలకు ఎంతగానో సేవ చేసేది, ధార్మిక చింతనను కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కొన్ని రోజుల తర్వాత ఆమె అక్కడ ఉన్నటువంటి కొండపైకి కూడా తనని సాగనంపమని అక్కడ ప్రజల్ని కోరుతుంది. ఆ తర్వాత వెళ్ళిన వెంటనే కొండపైకి దేవతగా అవతరించబడుతోంది. భక్తులు అందుకే కొంగు బంగారంలో తనని పూజిస్తారు అని కూడా మనకి చరిత్ర అయితే చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నాం. అంటే అక్కడ ప్రజలకి సేవ చేసే విధానంలో కూడా ఆమె అక్కడ ఉన్నటువంటి కొండ మీదకి తనని సాగనంపమని ప్రజల్ని కోరుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడ భక్తుల పూజలు అందుకుంటుంది, దేవతగా కొలువైంది అని కూడా భక్తులు గాఢంగా నమ్ముతారు. కోరిన కోరికలు తీర్చే దేవతగా కూడా పూజిస్తారు. కాబట్టి సమ్మక్క తల్లి ఎంతో ప్రఖ్యాతగాంచింది అని చెప్పాలి. మరి 5 పెరిగిన తర్వాత దేవతగా కొలువయ్యే ముందు సమ్మక్క సారక్క దృశ్యాన్ని అయితే ఇక్కడ 5వ ఘట్టంలో ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేసింది ఈ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం. ఇక మనం
చివరిగా 6వ ఘట్టం చూసినట్టయితే అప్పటి నుంచి కూడా సమ్మక్క జాతరగా పేరుగాంచింది కోయ పూజారులు ఎవరైతే ఉంటారో చిలకలగుట్టలో ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళి తనని తీసుకొస్తారు. మేడారంకి తీసుకురావడం వల్ల అప్పుడు జాతర ప్రారంభమవుతుంది. 2 ఏళ్లకు ఒక్కసారి జరిగేటటువంటి ఈ జాతరలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. మరి చివరి ఘట్టం 6వ ఘట్టానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అంటే రహస్య పూజలు నిర్వహించి కూడా సమ్మక్క సారలమ్మని గద్దెలపైకి తీసుకువస్తారు. మరి ఈ సమయంలో భక్తులు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్న దాని ప్రకారం చూసుకుంటే 2 కోట్లకు పైగా భక్తులు కూడా మేడారం సమ్మక్క సారక్క గిరిజన జాతరని దర్శించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తమ మొక్కులు తీరిన వెంటనే కూడా వారు తమ కానుకలను కూడా ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ జాతరకి చరిత్రలో ఎంతో శతాబ్దాల నాటి చరిత్ర ఉంది అని కూడా మనకి చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మరి దాన్ని చిన్నగా చరిత్రని కూడా ఇక్కడ చిత్రీకరించే ప్రయత్నం చేశారు సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో. సమ్మక్క ఎలా పుట్టింది, ఎక్కడ జన్మించింది, ఎవరు తనని తీసుకువెళ్ళి పెంచారు, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎందుకు దేవతగా అవతరించబడింది లాంటి కీలక విషయాలను చెప్తూ కూడా మేడారం సమ్మక్క సారక్కని కూడా ఇక్కడ మనకి ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేశారు. పూర్వం ఆదివాసీలు అంటే అడవిలలో నివసించేవారని మనందరికీ తెలిసిందే. ఆదివాసీ కోయా సంస్కృతులు ఉట్టిపడే విధంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించినటువంటి మ్యూజియంలో అయితే ప్రస్తుతం మనం లోపలైతే ఉన్నాము. మరి లోపల మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ప్రాముఖ్యతను తెలియజేసేలా, ఆదివాసీల జీవన శైలి తెలియజేసేలా కూడా కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. మరి ప్రస్తుతం మనం చూసినట్టయితే దేవతల గ్యాలరీ సెక్షన్లో అయితే మనం ఉన్నాము. పూర్వకాలంలో దేవతలు ఎలా ఉండేవారు అని తెలియజేస్తే ఒక చరిత్ర చెప్తున్నట్టు కూడా మనకి ఇక్కడ పిక్చర్స్ అయితే ఉన్నాయి. మేడారం జాతరలో ప్రధాన దైవం సమ్మక్క. ఈమె చిలకలగుట్ట పైన కొలువై ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. చిలుకలగుట్ట నుంచి కోయ పూజారులు సమ్మక్కను మేడారంలోని గద్దె మీదకు తీసుకువచ్చే ముందు రోజు రాత్రి ఆమె బయ్యక్కపేట కొండ నుంచి చిలకలగుట్టకు ప్రయాణిస్తుందని కోయ గురువులు ఎవరైతే ఉంటారో కోయ పూజారులు విశ్వసిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని కూడా సమ్మక్కను బయ్యక్కపేటలో కుటీరం లాంటి ఆలయం, మేడారంలో ఇటుక గోడలతో నిర్మించిన ఆలయం ఉన్నాయి. ఈ 2 దేవాలయాల్లోనూ జాతరకు ముందు గుడి మెలిగే, మండ మెలిగే అనే పండుగలను కూడా నిర్వహిస్తారు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అయితే మనకు చెప్తోంది. మరి ఇక్కడ నాయకపోడు గిరిజనుల ప్రధాన దైవమైనటువంటి లక్ష్మీదేవరను కూడా మనం చూస్తున్నాం. అక్కడ క్లియర్గా లక్ష్మీదేవర అనే పేరుతో కూడా మనము ఆ దేవతను కూడా మనం ఇక్కడే చూస్తున్నాము. ఈమె తన భర్త అయిన కృష్ణమూర్తి సోదరుడు పోతరాజుతో కలిసి ఇల్లారి అనే సంప్రదాయ దేవాలయంలో కొలువై ఉంటుంది. పాండవులని ఈమె సోదరులుగా భావిస్తారు. దేవతలందరూ రంగులు పూసిన చెక్క తొడుగుల రూపంలో పూజింపబడతారు. లక్ష్మీదేవరకు దగ్గరలోనే భీమన్న గజాలు అనే అలంకృత చెక్క స్తంభాలను కూడా పూజిస్తారు. సమ్మక్క సారక్కతో పాటు లక్ష్మీదేవర అనే దైవం కూడా దేవత కూడా పూర్వం ఉండేది. ఈమె తన భర్తతో కలిసి ఉండేది. ఈమె పాండవులను కూడా తన అన్నదమ్ములుగా భావించేది అని చెప్తూ కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను ఆధారంగా చేసుకొని కూడా పూర్వం దొరికినటువంటి కొన్ని వస్తువులను ఆధారంగా చేసుకొని కూడా సమ్మక్క సారక్క దేవతలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తారు, అక్కడి నుంచి అక్కడికి ఎందుకు ప్రయాణిస్తారు, వారికి సంబంధించినటువంటి మరో దేవత ఏంటి అని తెలిపేటటువంటి కొన్ని దృశ్యాలను కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం గ్యాలరీలో అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ప్రస్తుతము మనం సెకండ్ గ్యాలరీలో అయితే ఏదైతే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే విధంగా ఆదివాసీలు ఎటువంటి బట్టలు కట్టుకునేవారు, నృత్యం సమయంలో వారు ఎలా నృత్యం చేసేవారు అంటూ తెలిపే కొన్ని చిత్రాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఏదైతే మనం ఆ వ్యక్తి చేతిలో చూస్తున్నట్టయితే డోలుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంప్రదాయానికి సంబంధించినటువంటి మహిళల చీరకట్టుకు సంబంధించి వారు ఎలా ఆడిపాడేవారు అని తెలియజేసేటటువంటి చిత్రాలు కూడా మనకి ఈ మ్యూజియంలో క్లియర్గా, అంటే నిజంగానే మనం ఆదివాసీ కోయాలోకి వెళ్ళామా, ఆదివాసీ తెగలో ఉన్నామా అని తెలిపే విధంగా కూడా ఈ చిత్రాలు భారీగా మనల్ని ఆకర్షిస్తున్న విషయాన్ని కూడా చూస్తున్నాము. మరి ఆదివాసీలు ఎంత కలుపుకోలుగా ఉండేవారు, ఎట్లాంటి ఆటపాటలు చేసుకునేవారు అని తెలియజేసేటటువంటి చిత్రాలు అయితే ప్రస్తుతం మనకున్నాయి. ప్రస్తుతం
మనం మ్యూజియంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మకి సంబంధించినటువంటి గ్యాలరీలో అయితే ఉన్నాము. ఈ గ్యాలరీలో పలువురు దేవతలకి సంబంధించినటువంటి పడగలకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఉన్నాయి. మనం చూసినట్టయితే చరిత్ర మనకు చెప్తున్న దాని ప్రకారం సమ్మక్క పగిడిద్దరాజుని పెళ్లి చేసుకుంది యుక్త వయసుకు వచ్చాక కూడా అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి ప్రస్తుతం పగిడిద్దరాజు ఫోటోను కూడా మనం చూస్తున్నాము. పగిడిద్దరాజు పడగ అంటే ఏ విధంగా ఆయన వస్తారు, సమ్మక్క సారక్క జాతరలో ఏ విధంగా కొలువై ఉంటారు అనేటటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము. మరొక వైపు మనం ఇక్కడ చూసినట్టయితే గోవిందరాజు పడగ, గోవిందరాజు ఎలా ఉంటారు, ఏ విధంగా సమ్మక్క సారక్క జాతరలో కొలువై ఉంటారు అని తెలిపేటటువంటి కోయ సంప్రదాయ చిత్రలేఖనలు అయితే ప్రస్తుతం మనకి కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి గ్యాలరీని కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే సమ్మక్క పడగ ఉంది. ఏదైతే సమ్మక్క పగిడిద్దరాజుని పెళ్లి చేసుకుంది, ముఖ్యంగా ఈమె అడవిలో దొరికింది. అప్పుడు ఉన్నటువంటి రాజులు వేటకి వెళ్ళినప్పుడు తమ కోరికలు తీర్చేటటువంటి, తమ సమస్యలు తీర్చేటటువంటి తల్లి వనదేవత వచ్చింది అని కూడా భావించి ఆమెను తీసుకొచ్చి ఎంతో అల్లారు ముద్దుగా సాదుకోవడంతో పాటు యుక్త వయసు వచ్చాక ఆమెని పగిడిద్దరాజు అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అని చరిత్ర మనకు చెప్తుంది. కాబట్టి సమ్మక్క పడగని కూడా ఇక్కడ ఆదివాసీ కోయ సంప్రదాయంలో కూడా మనకి ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వము. మరొక వైపు చూసుకుంటే సారలమ్మ పడగ, ఏదైతే పగిడిద్దరాజుకి సమ్మక్కకి పుట్టినటువంటి సంతానంగా చెప్పుకునేటటువంటి సారలమ్మకి సంబంధించినటువంటి పడగ కూడా మనకి ఈ మ్యూజియంలో కొలువై ఉంది. వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా కోయ సాంప్రదాయ చిత్రలేఖనలు కూడా మనం ప్రస్తుతం ఈ మ్యూజియంలో అయితే చూస్తున్నాం. ప్రస్తుతము ఆదివాసీ మ్యూజియంలో అయితే మనం ఇక్కడ ఆదివాసీలు ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులను అయితే చూస్తున్నాము. ఆదివాసీలకు సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ భద్రపరిచే విధంగా కూడా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆదివాసీ సంప్రదాయానికి సంబంధించినటువంటి తూట కొమ్ము, అంటే వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు కావచ్చు, నృత్యం చేసేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ కాలం కొమ్మును కావచ్చు, ఇక్కడ కింద చూస్తే గజ్జల పట్టు, వాళ్ళ కాళ్ళు కట్టుకునేటటువంటి గజ్జల పట్టు కావచ్చు, ఇక్కడ కింద చూసుకుంటే పాలె సర్వే అంటే కన్నెపల్లి అని కూడా పిలుస్తాము. వారు నీరు తాగినటువంటి బిందెలు, రాగి బిందెలు కావచ్చు, అంటే ఆ సమయంలో వారు రాగి బిందెలే ఎక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి కింద చూసుకుంటే రాచ కత్తి, యుద్ధం చేసే సమయంలో వారు ఉపయోగించినటువంటి కత్తిని మనము కింద చూస్తున్నాం. మనం మరొకసారి ఇక్కడ పైన చూసినట్టయితే గోవిందరాజు స్టోన్, గోవిందరాజు రాయి, అంటే ఆ సమయంలో యుద్ధానికి ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులతో పాటు పూజ చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి గంటను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. కోయ పూజారులు ఆనాటి కాలంలో ఎటువంటి వస్తువులు ఉపయోగించారు అనే దానిపైన కూడా ఇక్కడ భద్రపరిచిన సామాన్లు, పీకాక్ ల్యాంప్, నెమలి దీపం, వాళ్ళు ఎక్కడ దీపం వెలిగించుకునేవారు అంటూ కూడా చూస్తున్నాము. మనం కింద చూస్తున్నట్టయితే అప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి మొలతాడుతో పాటు అప్పుడున్నటువంటి పూజారులు వేసుకున్నటువంటి వస్త్రాలను కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో ఎంతో భద్రపరచడం జరిగింది. ఎంతో జాగ్రత్తగా భద్రపరచారనే చెప్పుకోవాలి. మరొక వైపు చూసుకున్నట్టయితే వారు సమర్పించినటువంటి బోనంతో పాటు ఆనాటి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అయితే మనం కింద చూస్తున్నాం. అంటే మనం చూసుకుంటే ఆదివాసీలు ఆ సమయంలో ఎటువంటి కర్ర, అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఏసీలు లాంటివి లేని కాలంలో ఎటువంటి విసురుకర్ర వాళ్ళు ఉపయోగించేవారు అంటూ కూడా కింద విసురుకర్రతో పాటు పక్కన నెమలికలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గండ్ర గొడ్డలి, ఇటువంటి కొన్ని వస్తువులను కూడా ఇక్కడ ప్రభుత్వము ఎంతో భద్రపరిచింది. మరి ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు భారీగా కూడా ప్రజలు చేరుకుంటున్నారు. వారు ఉపయోగించిన అలుగు తాడు, యుద్ధం సమయంలో ఉపయోగించిన తాడుతో పాటు ఆడేరాల కుండ కూడా చూస్తున్నాం. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వస్తారు? ప్రతి ఏటా వస్తూ ఉంటారా సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది, చంద్రగొండ బెండాలపాడు గ్రామం. మేము ప్రతి సంవత్సరం అమ్మవారు కార్యక్రమానికి వస్తూ ఉంటాం. మాకు కూడా అమ్మవారు ఉంది, సమ్మక్క సారక్క. మా ఏలుపుగా అమ్మవారిని కొలుచుకుంటాం. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ పురాతనం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి, మనం చూడలేము కానీ అలాంటి ఇక్కడ పెట్టారు. వాటిని దర్శించుకోవటం కూడా చాలా అదృష్టంగా, వాళ్ళని చూసినట్టే, మళ్ళీ ఆ దేవతలను చూసినట్టే ఉంది. ఆ వస్తువులు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు
మరి ఈ ఆదివాసీ వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రతి ఏటా వస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది కొమ్ముగూడెం గ్రామము. ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మాకు కూడా అమ్మవారు ఉంది. ఇక్కడికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని దర్శనానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కనుల పండుగ జరుపుకునే ఈ జాతరని ఎంతో సంతోషంగా మేము కనులారా చూసుకొని ఆ తల్లి దర్శనం చేసుకొని ఎంతో మొక్కులు మా యొక్క కోరికలు తీర్చుకొని మళ్ళీ మేము తిరిగి మా ఊరు వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ఇక్కడ మా ఆదివాసీ వాళ్ళు అందరూ ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి వస్తువులు ఇప్పుడు మా తరంలో చూడడం అనేది మాకు ఎంతో పుణ్యం. ఇది అప్పుడు తరంలో వస్తువులు ఇప్పుడు చూస్తున్నామంటే మేము ఎప్పుడో చేసుకున్న అదృష్టవంతులం మేము భావిస్తున్నాము. ఇవన్నీ ఏర్పాటు చేసిన గవర్నమెంట్కి, మా ఆదివాసీ నాయకులకి అందరికీ మా తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చూస్తున్నారు కదా, అంటే ఆదివాసీ టైంలో యూజ్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీలు ఉపయోగించుకున్నటువంటి వస్తువులు, సమ్మక్క సారక్క తల్లులు ఉపయోగించుకున్నటువంటి వస్తువులు ఈ తరంలో చూడడము ఎంతో ఆనందంగా ఉంది. తరతరాలకి వాటిని భద్రపరిచి ముందు తరాలకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా బాగుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ మరికొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. అటు ఆదివాసీకి సంబంధించినటువంటి వస్తువులు మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఏదైతే ఆ తరంలో సమ్మక్క సారక్క అంటే ఆ ఆదివాసీ పీరియడ్లో యూజ్ చేసినటువంటి వస్తువులు, బుర్రకాయ అంటూ కూడా మనకి బోర్డు కూడా డిస్ప్లే చేశారు. మరోవైపు నేల పీట అంటూ కూడా, అంటే పీటలు మనం ప్రస్తుతం ఇప్పుడు స్టూళ్ళు ఉపయోగిస్తున్నాము కూర్చోవడానికి, కానీ ఆ తరంలో ఆదివాసీలు కావచ్చు, కోయలు కావచ్చు ఎటువంటి పీటల మీద కూర్చునేవారు. చెక్క పీటలకి సంబంధించినటువంటిది కూడా ప్రభుత్వము వీటిని కూడా భద్రపరిచే విధంగా చర్యలు తీసుకుందనే చెప్పాలి. మరి వీటి వల్ల ఈ బుర్రకాయలు ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు చూసినటువంటి బుర్రకాయ ఏదైతే ఉందో, సొరకాయలను ఎండబెట్టి బుర్రకాయలు తయారు చేస్తారు. ఎండిపోయిన కాయల లోపలి గుజ్జును, విత్తనాలను తీసేయడంతో వీటికి సీసా రూపం వస్తుంది. ఈ సొరకాయలు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు గిరిజనులు ఈ కాయల మీద కళాత్మక రూపాలను చిత్రీకరిస్తారు. కాయలు ఎండిపోయిన తర్వాత కూడా ఆ చిత్రలేఖనాలు ఇలాగే ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి బుర్రకాయలు సొరకాయలతో తయారు చేసినవిగా కూడా మనం చెప్తున్నారు. మరి అప్పట్లో ఆదివాసీలు సొరకాయలతో తయారు చేసినటువంటి ఈ బుర్రకాయలను దేనికి ఉపయోగించేవారు అని చూస్తే, ఇళ్లలో తాగే నీళ్లు నిల్వ చేయడానికి, పొలాలకు తీసుకెళ్లడానికి వీటిని ఉపయోగించేవారు. ఈ కాయల్లో నిల్వ ఉంచిన నీళ్ళ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ధాన్యము, విత్తనాలు నిల్వ చేయడానికి కూడా ఈ బుర్రకాయలు వాడినట్టుగా కూడా మనకి చరిత్ర చెప్తుంది. నీళ్లు చల్లగా ఉండేందుకు ఈ కాయలను జనపనారతో చుట్టుతారు. ఏదన్నా అక్కడ ఉన్నటువంటి కొమ్మలతో చుట్టిన తర్వాత సొరకాయల వాటిలో నీటిని కూడా వాటిని నిల్వ చేస్తారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఏదైతే పీటలు, ఇక్కడ ఉన్నటువంటి నేల పీటలు చూస్తున్నాము, వీటిని ఎలా తయారు చేశారు అనే దానికి వస్తే, టేకు చెట్టు మొద్దుతో కూడా ఆదివాసీలు వీటిని తయారు చేసినట్టుగా చెప్తున్నాము. 20 మిల్లీమీటర్ల మందం కూడా ఇవి ఉంటాయి. మరి ఉపయోగాలు సాధారణంగా వంట చేసుకోవడానికి, కూర్చోడానికి, పూజ సామాన్లు పెట్టుకోవడానికి, దైవ దర్శనం చేయడానికి కూడా వాడినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ సొరకాయలతో కుండ ఆకారంలో తయారు చేసి ఆదివాసీలు ఉన్నటువంటి టైంలో ఆ సొరకాయలతో గుజ్జు తీసేసిన తర్వాత వాటిని అక్కడ ఉన్నటువంటి కళాకారులు వారికి ఇష్టమైన రూపంలో చెక్కుకొని అందులో నీళ్లు నిల్వ చేసుకునేవారు చరిత్ర అని మనకి చెప్తోంది. ఆ సమయంలో కుండలు ఉండేవి కాదు, మట్టితో చేసిన కుండలు ఉండేవి కావు. కాబట్టి సొరకాయలనే వాళ్ళు కుండలుగా ఉపయోగించేవారు. ఆ సొరకాయలనే వాళ్ళు మొత్తం గుజ్జు తీసేసి నీటిని భద్రపరుచుకునేవారు. పొలాలకు వెళ్ళేటప్పుడు వాటిని ఉపయోగించుకునేవారు అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. మరి ఆదివాసీ టైంకి సంబంధించినటువంటి పలు రకాల ఆకృతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిందనే చెప్పుకోవాలి. అంటే ఎక్కడి నుంచో వచ్చే వీక్షకులు కూడా వీటిని చూసి ఎంతో తరించిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఉన్న వీటిని చూడడం కూడా ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు తరాలకి కూడా ఇటువంటి తెలిసే విధంగా భద్రపరచడం ఎంతో బాగుంది అంటారు. చెప్పండి అమ్మా, ఆదివాసులకు సంబంధించినటువంటి వస్తువులు చూస్తున్నారు, ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది? బాగున్నది. వస్తూ ఉంటారా ప్రతి సంవత్సరము? మ్యూజియం ఎప్పుడైనా చూసారా? వస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఈ మేడారం ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి వస్తూనే ఉన్నాం. అంటే ఎట్లా అనిపిస్తుంది? పాత తరంలో మనం చూడలేనటువంటి వస్తువులు ఈ తరంలో చూడడము, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని నిల్వ చేయడము, జాగ్రత్తగా మనకి చూసేలా చేయడము మంచిగా థ్రిల్లింగ్ ఉంది చూడడానికి.
అంటే ఎక్కడి నుంచో వస్తున్న వాళ్ళు కూడా దీన్ని చూడడము కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని భద్రపరచడం కూడా భద్రపరిచే విధానం కూడా మనం చూడొచ్చు. అంటే వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, ఎంతమంది వీక్షకులు వచ్చినా కానీ వాటికి ఎటువంటి నష్టం జరగకుండా కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు అనే విషయం కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరొక వైపు మనం చూసుకున్నట్టయితే ఇదే మ్యూజియంలో ఆదివాసీ సంప్రదాయాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చెప్పేటటువంటి కొన్ని ఇమేజెస్ కూడా మనకు ఉన్నాయి. లైటింగ్లో ఈ ఇమేజెస్ ఉన్నాయి. అంటే పాతకాలంలో ఆదివాసీ గిరిజన జాతర ఎలా జరిగేది అని తెలిపే విధంగా కూడా మనం పైన చూసినట్టయితే జంపన్న వాగులో అప్పుడు ఎంతమంది భక్తులు వచ్చేవారు, ఎంతమంది భక్తులు స్నానం ఆచరించేవారు అని తెలిపేటటువంటి చరిత్ర చెప్తున్నటువంటి చిత్రంతో పాటు మనం కింద మొక్కులు ఎలా చెల్లించుకునేవారు, బెల్లాన్ని ఎలా తులాభారం చేసేవాళ్ళు, సమ్మక్క సారకని ఎలా గద్దెల మీకు తీసుకెళ్లేవారు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మరొక చిత్రం చూసినట్టయితే ఆదివాసీ మహిళలు ఎలా తయారై వచ్చేవారు ఈ సమ్మక్క సారక జాతరకి అని తెలిపే దృశ్యాలతో పాటు కింద చూసినట్టయితే ఎవరైతే మేడారం జాతరను దర్శించుకోవడానికి వచ్చిన వారు ఎటువంటి సంప్రదాయ నృత్యాలు వేసేవారు, ఎలా ఆడి పాడేవారు అని తెలియజేసేటటువంటి చిత్రాలు కూడా మనకి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్టయితే చిన్నగా వాళ్ళు భద్రపరిచినటువంటి వస్తువులలో దీపంత అంటే చిన్న దీపం, ఆదివాసీ కాలంలో ఈ దీపం ఎలా ఉపయోగించేవారు అంటే చూడడానికి ఎంతో చిన్నగా ముద్దుగా ఉంది. దాన్ని కూడా ఇప్పటికీ భద్రపరిచినట్టుగా కూడా మనము ఈ మ్యూజియంలో అయితే చూడొచ్చు. దీంతో పాటు ఎన్నో వస్తువులు, ఎన్నో చరిత్రని మనకి చెప్పేటటువంటి వస్తువులు, అంటే ఈ తరంలో మనకి మోడర్న్ వస్తువులు అన్నీ స్టీల్తో పాటు ప్లాస్టిక్తో పాటు అన్నీ తయారవుతున్నాయి. కానీ పాతకాలంలో ఎలా తయారు చేసేవాళ్ళు ఈ వస్తువులని అంటూ కూడా మనకి ఇక్కడ చూపించినటువంటి విధానాన్ని కూడా చూస్తున్నాం. గిరిజన వీర వనితలు పురుషానికి ప్రతిరూపాలు, ధర్మయుద్ధమే ధర్మయుద్ధమే మీదమ్మ, మీ త్యాగం మరిచిపోనిదమ్మా, ధర్మయుద్ధమే మీదమ్మ, మీ త్యాగం మరిచిపోనిదమ్మా.